కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కార్మిక వ్యతిరేక విధానాల్ని అనుసరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిఐటియు నాయకులు మనోహర్ తెలిపారు. పని గంటల పెంపు బిల్లు ఉపసంహరించాలని కోరుతూ సిఐటియు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కడప నగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ సర్కిల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడారు. పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో 8 గంటల పని 13 గంటలకు పెంచుతూ అసెంబ్లీ సమావేశంలో బిల్లులు ఆమోదించడం సరికాదన్నారు. కార్మికుల చేత ఓట్లు వేయించుకుని తీరా అధికారంలోకి వచ్చాక కార్మిక హక్కులు కాలరాయడం దారుణమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి కార్మిక వ్యతిరేక చట్టాలు అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగానే 8 గంటల పని దినాన్ని 13 గంటలు పెంచడం జరిగింది. ఈ 13 గంటల పని దినాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కడప అంబేద్కర్ గారి స్టాచ్యూ వద్ద నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈరోజు కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ చిత్తశుద్ధి లేదు, అంటే పని చేయాలనే తపన లేదు. కార్మికుల ద్వారా ఓట్లు ఇచ్చుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక హక్కులను కాలరాయడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది. దీనిని రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలుగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కర్ణాటకలో కార్మిక చట్టాలు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని ఓడించారు. గుజరాత్లో అదే పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేక చట్టాలు అమలు చేస్తూ ఉన్నది. మహిళలకు 13 గంటలు పని చేయాలని చెప్తున్నారు. రాత్రిపూట డ్యూటీలు చేయాలంటున్నారు. అన్నీ బాగానే ఉంది. అంటే 8 గంటల పని దినాన్ని సాధించుకున్న తుంగులో దొక్కి జీతం పెంచరు, మినిమం సెలవులు ఇవ్వరు. ఏమి ఇవ్వకుండా కార్మిక హక్కులను కాలరాయడానికే ఈరోజు బీజేపీ ప్రభుత్వం కుమ్మక్కై కూటమి ప్రభుత్వం జరుగుతూ ఉంది. కాబట్టి కార్మిక చట్టాలు అమలు చేయాలి, కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దు చేసి ఈరోజు చేయడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి దించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘం ఈ రోజు నుంచి పనిచేస్తుందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.